Praise the Lord, my dear brothers and sisters. I welcome all of you to Jesus Grace Fire Ministries. ఇటు శ్రేష్టమైన సమయంలో దేవుడిచ్చిన గొప్ప కృపని బట్టి, ఆయన దయను బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి దేవుడు ఈ విధముగా నన్ను స్వస్థత ప్రార్థన చేయుటకు నన్ను ప్రేరేపించిండగా, మీ సమయంలో ప్రార్థిస్తుండగా మీరందరూ కూడా విశ్వాసముతో ఏకీభవించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన తాకి ప్రతి ఒక్కరిని కూడా దర్శించి ఆయన స్వస్థపరచబోచుండగా మీరందరూ కూడా ఏకీభవించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు ఈ విధంగా నన్ను ప్రేరేపించడము, ఈ విధముగా నేను ప్రార్థించుచుండగా స్వస్థత ప్రార్థన కొరకు నన్ను ప్రేరేపించినాడు. ఎందుకనగా మనిషి యొక్క జీవితంలో చూసినట్లయితే మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనము సంతోషంగా ఉండగలుగుతాం. మనకు ఎటువంటి బలహీనత కానీ, రకమైన వ్యాధి కానీ వచ్చినప్పుడు అది ఏమాత్రం కూడా సంతోషంగా ఉండదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అస్వస్థత ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఏమాత్రం కూడా నెమ్మదిగా ఉండలేకపోతుంటుంది. కాబట్టి కంపల్సరీగా మనిషికి ఆరోగ్యం అనేది ఎంతో ఇంపార్టెంట్ అయి ఉన్నది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనము పనులు చేసుకోగలుగుతూ ఉంటాము. మన మైండ్ కూడా కూల్గా ఉంటుంది. మనం ఎటువంటి బలహీనత చేత బాధపడుతున్నట్లయితే మన మైండ్ కూడా ఏమాత్రం కూడా నెమ్మదిగా ఉండదు. మైండ్ కూడా ఏమాత్రం కూడా ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి మనిషి జీవితంలో ఆరోగ్యం అనేది ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎటువంటి బలహీనతనైనా కూడా ఆయన తీసివేయగలిగిన శక్తిమంతుడు ఆయన ఈ లోకంలో మనుష్య కుమారునిగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఎంతోమందిని ఆయన బాగు చేసినాడు, ఎంతోమందిని ఆయన స్వస్థపరిచిన్నాడు. వారి మీద కనికరము చూపించి వారిని ఆ యొక్క రోగం నుండి, ఆ యొక్క బలహీనత నుంచి విడుదలను కలుగజేసిన దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ ప్రేరేపణను బట్టి నేను ఇట్టి శ్రేష్టమైన సమయంలో నేను స్వస్థత ప్రార్థన చేయుచుండగా ఎవరైనా ఏదైనా బలహీనత చేత బాధపడుతున్నట్లయితే మీరు విశ్వాసముతో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తి ద్వారా మిమ్మల్ని తాకి ఆ బలహీనత నుంచి విడుదల కలిగించి మీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీరు సంతోషంగా, ఆనందంగా ఉంచేటట్లుగా ఆయన చేయబోచుండగా మీరందరూ కూడా మీరు విశ్వాసముతో ఏకీభవించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మనం ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేయి దేవా, నీకే వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. ఇటు శ్రేష్టమైన సమయంలో జీసస్ గ్రేస్ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా ఈ విధముగా హీలింగ్ ప్రేయర్ చేయుటకు మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మీకే వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. ఈ యొక్క సమయంలో రాజా నీ ప్రియ బిడ్డలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఎవరైతే విశ్వాసముతో రాజా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా పరిశుద్ధాత్ముడా వారిని తాకు, పరిశుద్ధాత్ముడా యేసు నామంలో వారికి విడుదల కలుగును గాక. యేసు నామంలో ఆమేన్. యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రతి బలహీనత, ప్రతి వ్యాధి, ప్రతి రోగం యేసు నామంలో వారి శరీరంలో విడిచిపెట్టి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్న యేసు నామంలో ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతములు చే దేవా యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను రాజా. నీ ప్రియ బిడ్డల జీవితంలో అద్భుతము చేయండి రాజా. ఏ బలహీనత చేత వారు బాధపడుతున్నారో మీరు ఎరిగి ఉన్న దేవుడవు రాజా. ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో, ఎటువంటి నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక జీవిస్తున్నారో రాజా, ప్రతిదీ ఎరిగి ఉన్న దేవుడవు రాజా. వారి కుటుంబాలలో ఏ విధముగా వారు ఉన్నారో సమస్తము తెలిసి ఉన్న దేవుడవు మై లార్డ్. ఇప్పుడు
యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో రాజా. ఎవరైతే ఏ బిడ్డ అయితే నేను విశ్వాసముతో ఈ సమయంలో విశ్వాసముతో ఏకీభవిస్తుండగా వారి శరీర బలహీనతలన్నీ కాలిపోవును గాక యేసు నామంలో. ఆమేన్. కాలిపోవును గాక. రిబందరి అందరి కల్లరి ఎల్లరబ దరందర బరషందరందరి అందర కలరబ దర 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 బరషందర దరందర దర బర బర. మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్. ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో సంపూర్ణమైన ఆరోగ్యము వారికి కలుగును గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో, యేసు నామంలో ప్రతి విధమైన నొప్పి, ప్రతి విధమైన జ్వరము, దగ్గు, జలుబు యేసు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో ప్రతి విధమైన బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లం, ప్రతి ఒక్క శరీరంలో ఉన్న బలహీనతలు యేసు నామంలో వారి శరీరాలు విడిచిపెట్టి బయటికి పారిపోవాల యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో తలలో ఉన్న ప్రాబ్లమ్స్, తలదిరుగుడు, తలనొప్పి, ప్రతి ప్రాబ్లం యేసు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో ప్రతి విధమైన స్టమక్ ప్రాబ్లమ్స్ యేసు నామంలో, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో రాజా బిడ్డలను ఆహారము తిననీయకుండా, త్రాగనీయకుండా చేస్తున్న ప్రతి బలహీనత రిబందరి అందరి కల్లరి ఎల్లరి అందర బరబరబ షందరి అందరి కల్లరి ఎల్లర బరబ యేసు నామంలో వారి బలహీనతలు కాలిపోవును గాక యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో ప్రతి విధమైన హార్ట్ ప్రాబ్లమ్స్ యేసు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో. యేసు నామంలో ప్రతి విధమైన కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ప్రతి విధమైన జాయింట్ పెయిన్స్ యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో స్వస్థత కలుగును గాక. రిబందర కలరబ రియందర కలరబ షందరి అందరి కల్లరి ఎల్లరబరబ. మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్. పరిశుద్ధాత్ముడా ఇప్పుడే వారిని తాకు. పరిశుద్ధాత్ముడా నీ శక్తి చేత వారిని నింపండి, నీ బలముతో నింపండి. బలహీనలను బలపరిచే దేవుడు. రిబందర కలరబరబ యేసు నామంలో రాజా వారి బలహీనతలను బట్టి నైనా వారు రాజా ఏ విధంగా నైనా కృంగి ఉన్నారో, ఏ విధంగా బలహీనపరచబడి ఉన్నారో ఆ బలహీనత అంతా తొలగించబడి యేసు నామంలో వారు బలము పొందుకొందరు గాక యేసు నామంలో. ఆమేన్. ప్రతి విధమైన మరణకరమైన వ్యాధులు, మరణకరమైన వ్యాధులు రిబందరి అందరి కల్లరి ఎల్లరి ఎందరబ దరంధర బర షందర కందరబ ప్రతి విధమైన మరణకరమైన రోగాలు వారి శరీరాలు విడిచిపెట్టి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్న యేసు నామంలో. ఆమేన్. యేసు నామంలో ప్రతి బలహీనత కాలిపోవును గాక యేసు నామంలో. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య పని చేయని అవయవాలు, కదలని అవయవాలు, కదలకుండా చేస్తున్న ప్రతి ఒక్క బలహీనత యేసు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో. ఆమేన్. చచ్చుబడ్డ చేతులు, కాళ్ళు, చచ్చుబడ్డ అవయవాలు యేసు నామంలో జీవము పొందుకొనును గాక, జీవము పొందుకొనును గాక యేసు నామంలో. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ బిడ్డలను దర్శిస్తున్నందుకు వందనములు, నీ బిడ్డలను దర్శిస్తున్నందుకు వందనములు, నీ బిడ్డలకు విడుదల కలిగిస్తున్నందుకు వందనములు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మై లార్డ్. వారికి ఇస్తున్నాం నేను విడుదలను బట్టి మీకే వందనములు చెల్లిస్తూ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మై లార్డ్. గొప్ప దేవుడవు రాజా, నీ బిడ్డల జీవితంలో రాజా గొప్ప కార్యాలు మీరు చేయుచుండగా రాజా గొప్ప నేను సాక్ష్యములు చెప్పుటకు నీ బిడ్డలను రాజా స్వస్థపరిచినందుకు వందనములు చెల్లిస్తున్నాను రాజా. రాజా కామెంట్స్ ద్వారా నైనా వారి యొక్క నైనా అద్భుతాలను వారు వివరించేలాగున రాజా మీరు వారిని తాగినందుకు వందనములు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మై లార్డ్. థ్యాంక్ యూ మైటీ జీసస్ మై లార్డ్, మై లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మై లార్డ్. యేసయ్యా మీకే సకల ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఇటు శ్రేష్టమైన సమయంలో ఈ యొక్క ప్రార్థనలో మీరు ఏకీభవించినందుకు గాను మీ అందరికీ కూడా నేను వందనంలో తెలియజేయుచున్నాను. మీరు నా యూట్యూబ్ ఛానల్కి కనెక్ట్ అయ్యి ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ సమయంలో నన్ను ఈ విధంగా ప్రేరేపించి ఈ విధంగా ప్రార్థించడానికి, అదేవిధంగా వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ప్రేరేపించబోచుండగా మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్కి కనెక్ట్ అయి ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. ఇటు ప్రార్థనను మీరు అనేకులకు షేర్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అనేకులను ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే విధముగా మీరు వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. Thank you, my dear brothers and sisters. Thank you, one and all. In Jesus' mighty name. Amen.